ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ అల్లూరి శోభన్ బాబు ఫ్రమ్ బద్వేల్, కడప డిస్ట్రిక్ట్. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? తమ్ముడు, చెల్లెమ్మ ఎలా ఉన్నారు? మీ చదువులు ఎలా ఉన్నాయి? ఉద్యోగం చేసేవారు ఉద్యోగము ఎలా ఉంది? మీ వ్యక్తిగత జీవితము ఎలా ఉంది? అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కుటుంబ జీవితము ఎలా ఉంది? మీ వ్యక్తిగత జీవితము ఎలా ఉంది? వైవాహిక జీవితంలో సంబంధాలు ఎలా ఉన్నాయి? ఎన్నో కష్టాలు, భేదాభిప్రాయాలు వచ్చాయని మీరు జీవిస్తున్నారా? ఈ భేదాభిప్రాయాల మధ్య మీరు వీటి గురించి అతిగా ఆలోచించి ఎంతో బాధలో, నిరాశ, నిస్పృహలో మీరు జీవించుకుంటూ ఎంతో ఒంటరితనాన్ని అనుభవిస్తూ మీరు జీవిస్తున్నారా? ఈ అతిగా ఆలోచించడం ద్వారా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను బ్రదర్ అనే ఆలోచనలో మీరు జీవిస్తూ ఈ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ప్రార్థన చేసుకుంటూ ఈ ప్రోగ్రాంని మీరు చూస్తున్నారా? మీ బాధ వినడానికి, మీ ప్రార్థనని బలపరచడానికి యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీతోని ఉందని మీరు మరవకండి. మీరు ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా, అతి ముఖ్యంగా మీ ఆలోచనలన్నీ యేసు ప్రభువారి మీద కేంద్రితమై యేసు వలె ఆలోచించాలి అనేదే మా ప్రార్థన. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఒకటి మనము గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ థింకింగ్ ఈజ్ ఏ ఆర్ట్. అతిగా ఆలోచించడం ఒక కళ. ఎందుకంటే మీ ఆలోచనలో మీరు ఎంత సృజనాత్మకంగా అయిపోతారు అనంటే మీరు ఆ సమస్యల్ని మళ్ళీ మొదటి నుంచి తీసుకుని వస్తారు. యూ బికమ్ సో క్రియేటివ్ ఇన్ యువర్ థింకింగ్ దట్ యూ విల్ క్రియేట్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ది స్క్రాచ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అతిగా ఆలోచించి మన కష్టాన్ని ఇంకా మొదటి నుంచి, లేకపోతే ఆ కష్టాన్ని ఇంకా బలపరిచి మనము నిరాశ, నిస్పృహకి వెళ్ళే కంటే దేవుడి మీద మనము ఆధారపడాలి. మన ఆలోచనలన్నీ యేసు ప్రభువారి మీద కేంద్రితమై మనము జీవించాలి. నాతో పాటు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, దేనిని గూర్చి చింతించకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపమును దేవునికి తెలియజేయడి. అవును, ప్రార్థనాపూర్వకంగా, విజ్ఞాపనతోని, కృతజ్ఞతతోని దేవునికి మనము తెలియజేయాలి. అతిగా ఆలోచించేసి మన కష్టాలు ఇంకా పెంచుకొని మనల్ని మనం నష్టపరుచుకునే కంటే దేవుడి దగ్గర మనం విజ్ఞాపన చేయాలి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందాం. వీలైన వారందరూ, అతి ముఖ్యంగా యవనస్తులు, నాతో పాటు ఈ ప్రార్థనలో మోకరించి ఏకీభవించాలి అనేది నా మనవి. మీరందరూ ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించడం ద్వారా ఏ ప్రార్థన అవసరతలైతే ప్రాముఖ్యంగా నేను ప్రార్థన చేస్తున్నాను, వారి జీవితాల్లో అద్భుత కార్యాల ద్వారా దేవుడు వారిని కాపాడడంలో మీరు కూడా పాత్రదారులే అనేది మీరు మరవకండి. ప్రేమల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, ఈ కొద్దిపాటి సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడిన విధానం కొరకే మీకు ఎంతో వందనాలు. యేసు అనుచరుల ప్రార్థనా బృందం మీద, లోకరక్షకుడు ధవలవర్ణుడైన యేసు ప్రభువారి మీద నమ్మకం ఉంచి పంపించిన ఈ ప్రార్థన అవసరతల కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థన కంటే మీ ప్రేమ గొప్పది, మా విశ్వాసము కంటే మీ కృప గొప్పది. కాబట్టి మీ ప్రేమని, మీ కృపని కుమ్మరించమని వేడుకుంటున్నాం. ఏ నమ్మకంతోనైతే ఈ ప్రార్థన అవసరతలు పంపించారో వారి జీవితంలో ఒక అద్భుత కార్యం ద్వారా వారి విశ్వాసాన్ని బలపరచండి. ఈ లోకము ఆశ్చర్యపోయే విధంగా వారి కష్టాల్ని మీరు తొలగించమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా ఈ ప్రార్థన అవసరతల్లో ప్రభువా, చరణ్ జాండీస్ నుంచి, అంజయ్య ఆర్థిక ఇబ్బందులతోని, రుచిక ఫిట్స్తోని, వీరయ్య యూరిన్ ఇన్ఫెక్షన్తోని బాధపడుతున్నారు. రామారావు కొలెస్ట్రాల్ బాధతోని, కే రాజు హార్ట్అటాక్తోని, జోసఫ్ చెయ్యి వణుకుచున్నది ప్రభువా, యవిద్య పోలియోతోని బాధపడుతున్నారు. వీరందరినీ ముట్టండి, స్వస్థపరచండి, బలము, శక్తి దయచేయండి, సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని వారికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన అల్లూరి శోభన్ బాబు గారు బద్వేల్ నుంచి వారిని, వారి కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. వారొక్కరు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభువా. ఈరోజు ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరున
దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండారుగా దీవించునుగాక. ఈరోజు నా వాక్య అంశం హానరింగ్ అదర్స్, ఇతరులని సన్మానించడం, ఇతరులని గౌరవించడం అనేది నా వాక్య అంశం. ఈ అంశాన్ని ఒక వాక్యం ద్వారా బలపరుచుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం, ఫియర్ ఆఫ్ ద లార్డ్ టీచర్స్ విజ్డమ్, హ్యూమిలిటీ ప్రిసీడ్స్ హానర్. ఈ అంశాన్ని వివరించే ముందు ఒక వీడియోని చూద్దామా? ఈ స్త్రీ ఒక పేదరికంలో తన భర్త వదిలేసిన స్త్రీ. ఇతని పేరు కిట్టి, తల్లిదండ్రులు వదిలేసి అనాథ. ఇతని పేరు మ్యాక్, అనారోగ్యం పోలియోతోని బాధపడుతున్న వ్యక్తి. ఇతను ఆర్థిక ఇబ్బందుల ద్వారా దొంగతనాలు చేస్తున్న అబ్బాయి. వీళ్ళందరికీ ఒకటే తల్లి, అదే ఆ పేద స్త్రీ. ఎందుకు అంటే తన జీవితంలో ఇతరులని గౌరవించడం, సన్మానించడం వల్ల ఇతరుల జీవితంలో ఒక విలువ వస్తుందని తనకి తెలుసు. కాబట్టి వీరందరినీ చేరదీసి ప్రేమ, ఆప్యాయతలు అనేవి వారికి తెలియజేసి ఇతరుల జీవితానికి విలువ వారిని సన్మానించడం ద్వారా తీసుకొని వచ్చిన స్త్రీ. ఒకానొక రోజు తనకి క్యాన్సర్ ఉంది, ఇంకా 2 సంవత్సరాలు తను బ్రతుకుతుంది అని డాక్టర్లు చెప్పారు. చెప్పినప్పటికీ తను ఎంతో సంతోషంగా ఈ 2 సంవత్సరాల్లో నేను ఎన్నో చేయగలుగుతాను అని చెప్పి ఆ 3 పిల్లల్ని తన దగ్గర పెట్టుకొని వారి జీవితానికి ఒక గౌరవం వచ్చేటట్టు వారిని తీర్చిదిద్దింది. ఆ పిల్లలకి తను చెప్పిందల్లా ఒకటే, మన జీవితంలో ఎంత డబ్బు సంపాదించాం, ఎంత సంతోషంగా ఉన్నాం, ఎంత కాలము మనం బ్రతికాము అనేది ప్రాముఖ్యము కాదు. ఇతర మనుషుని ఏ విధంగా గౌరవిస్తున్నాం, సన్మానిస్తున్నాం, ఎలా విలువ ఇస్తున్నాము అనేదే తాను వారికి నేర్పించింది. కాబట్టి మన జీవితానికి ఒక విలువ రావాలి అంటే ఇతర మనిషిని మనము గౌరవించాలి, సన్మానించాలి. అప్పుడే మనల్ని కూడా ఇతరులు గౌరవిస్తారు, సన్మానిస్తారు. అతి ముఖ్యంగా మన జీవితం ద్వారా దేవునికి గౌరవము, సన్మానము కలుగుతుంది. దేవుని నామానికి స్తోత్రం. వీడియోని చూశారు కదా, ఒక పేద స్త్రీ, భర్త వదిలేసిన స్త్రీ, తన జీవితంపై ఉన్న విలువ తనకి తెలుసు. కాబట్టి అలా జీవిస్తున్న ఒక స్త్రీ, ఎంతోమంది చిన్న పిల్లలు, విరిగి నలిగిపోయి ఉన్న పిల్లలు, తల్లిదండ్రుల ద్వారా వదిలేసిన పిల్లలు, లేకపోతే అనారోగ్యం ద్వారా వదిలేసిన పిల్లలు, ఇంకే గతి లేక దొంగతనం చేస్తున్న పిల్లల్ని తను చేరదీసి వారికి ప్రేమ, ఆప్యాయతలు, అతి ముఖ్యంగా గౌరవం చూపెట్టి సన్మానిస్తూ తను జీవిస్తూ వచ్చింది. మన జీవితంలో విరిగి నలిగిపోయి హృదయంతో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు కదా. మన జీవితంలో ఒక గౌరవం రావాలి అనంటే ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనము కడిగింపబడాలి. అప్పుడే మన జీవితంలో ఒక అద్భుత రీతిలో గౌరవింపబడతాం, సన్మానింపబడతాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఆ వీడియోలో కూడా ఎలాంటి దిక్కు లేనివారు, పరిస్థితులు బాలేనివారు, అనారోగ్యంతో వారిని ఆ పేద స్త్రీ, భర్త వదిలేసిన స్త్రీ వారిని ఆదరించింది. ఆ ఆదరించినట్టు మన దేవుడు కూడా మనల్ని ఆదరిస్తూనే వస్తున్నారు. కానీ ఆ దేవుడి పట్ల, ఆ దేవుని వాక్యం పట్ల మనకి గౌరవం ఉందా అనేది ఆలోచించాలి. నా వాక్య అంశం హానరింగ్ అదర్స్, ఇతరులని సన్మానించాలి, ఇతరులని గౌరవించాలి అనే అంశాన్ని బోధించాలి అని అన్నప్పుడు దేవుడు నాకు 2 అధ్యాయాలని చూపెట్టారు. రోమా పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం వరకు చూపెట్టారు. మొట్టమొదటిగా రోమా పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, సహోదర ప్రేమ విషయములో కనియందు ఒకడు అనురాగము కలవారై ఘనత విషయములో ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనిడి. సహోదర ప్రేమలో ఆనందం కలిగి ఉండండి, గౌరవించడంలో, సన్మానించడంలో, ఘనత కలిగించడంలో ఆనందం. వి షుడ్ టేక్ డిలైట్ ఇన్ హానరింగ్ ఈచ్ అదర్ అనే మాట ఇక్కడ రాయబడ్డది. అంటే మన జీవితాల్లో గౌరవము, సన్మానము, ఘనత అనేవి మనం ఎక్కడ నేర్చుకుంటాం? మన తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం. ఎప్పుడైతే మన తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులని సన్మానిస్తుంటారు, గౌరవిస్తుంటారు, అవి మనం చూసి నేర్చుకొని మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల అలానే ఉండాలి, మన తోబుట్టుల పట్ల అలానే ఉండాలి అనేది మనము నేర్చుకుంటాం. మన తల్లిదండ్రులు మనకి గౌరవంని నేర్పిస్తారు, సన్మానించడం మనకి నేర్పిస్తూ ఉంటారు. చిన్నప్పుడు అంతా మనం తల్లిదండ్రుల పట్ల ఎంతో వినయము, విధేయత కలిగి, గౌరవం కలిపి వి హానర్ అవర్ పేరెంట్స్ వెన్ వీఆర్ ఎట్ యంగ్ ఏజ్. కానీ
పెద్దగా అయ్యాక ఎందుకు మనము మారిపోతుంటాం? ఎందుకు మనం పెద్దగా అయ్యాక తల్లిదండ్రులను విస్మయించి, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేకుండా, సన్మానించకుండా వారిని నిర్లక్ష్యం చేసి మనము ఎందుకు జీవిస్తుంటాం? ఎందుకంటే మన ఆత్మీయ జీవితంలో మనము ఎదగము కాబట్టి. లోకానుసారమైన జీవితం మనము జీవించుకుంటూ, లోకానుసారమైన అలవాట్లలో మనం మునిగిపోయి అవిటిని అనుసరించుకుంటూ మనం జీవిస్తుంటాం కాబట్టి సొంత తల్లిదండ్రులని విస్మయిస్తుంటాం. ఇంకొక కారణం ఏంటిదంటే, ఎప్పుడైతే మనం తల్లిదండ్రులని మనము చూసి వారి దగ్గర నుంచి మనం నేర్చుకుంటామో, వారి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తన ఎలా ఉందో, వారు ఎలా ఉంటే మనం కూడా మన తల్లిదండ్రుల పట్ల అలానే ఉంటాము అనేది గమనించుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు కానీ పెద్దవారు కానీ చేసే ఒక పెద్ద తప్పు ఏంటిది అంటే, వారు కుటుంబంలో ఇతర తోబుట్టుల గురించి, తల్లిదండ్రుల గురించి, లేకపోతే స్నేహితుల గురించి, లేకపోతే సంఘ కాపరి గురించి ఆ తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లల ముందు వారి గురించి చెడు మాట్లాడుతూ ఉంటారు. అంటే వాడు ఇలాంటి వాడు, మా అన్న ఇలాంటి వాడు, మా అక్క ఇలాంటిది, మీ చిన్నాన్న ఇలాంటి వాడు, మీ మామ ఇలాంటి వాడు, లేకపోతే మీ అత్త ఇలాంటిది అని తల్లిదండ్రులు పిల్లల దగ్గర మాట్లాడుతుంటారు. మనము చెడే మాట్లాడుతుంటాం, కానీ పిల్లలు చెడు చేసి చూపెడుతుంటారు. ఎప్పుడైతే మనం చెడు మాట్లాడతామో, ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు మనము మాత్రం మన పెద్దరికంలో, లేకపోతే మన హృదయంలో ఏది లేదు అన్నట్టు మనం నటించేస్తూ వారిని ఎంతో ప్రేమగా సంతోషించుకుంటూ మనం ఆహ్వానిస్తుంటాం. యవనస్తులకి అవన్నీ తెలీదు. చెడు మాట్లాడేది వారు విన్నప్పుడు చెడు చేయడంలో ఎంతో ఆతృతి చూపెడుతుంటారు. సంఘ కాపరింటికి వచ్చి ప్రైజ్ ద లార్డ్ కూడా చెప్పారు. ఎందుకు? తల్లిదండ్రులు ఇంట్లో సంఘ కాపరి గురించి చెడు మాట్లాడుకున్నారు. ఇంటికి బాబు కానీ, అత్తయ్య కానీ, మామయ్య కానీ వచ్చినప్పుడు వారు సరిగ్గా పలకరించారు. ఇష్టం వచ్చినట్టు వారితో మాట్లాడతారు. ఎందుకు? తల్లిదండ్రులు పిల్లల దగ్గర గురించి చెడుగా మాట్లాడు. కొన్ని రోజుల క్రితం మా అక్కయ్య గారితో, వారి పిల్లలతో నేను మాట్లాడేటప్పుడు మా అక్కయ్య గారికి ఒక మాట చెప్పాను. ఎప్పుడైనా తల్లిదండ్రులుగా ఉన్నవారు ఎప్పుడు పిల్లల ముందు ఇతరుల గురించి చెడు మాట్లాడకూడదు. మీరు చెడే మాట్లాడతారు, కానీ వారు చెడు చేసి చూపెడతారు. మీరు ఎప్పుడైతే ఇతరులని మీరు సన్మానిస్తారు, ఇతరులని మీరు గౌరవిస్తారు, అప్పుడే పిల్లలు కూడా అదే అనుసరిస్తారు, అవే వారు మాట్లాడతారు, చేస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. నేను మా అక్కయ్య గారి పిల్లలకి ఒక ఉదాహరణ ఇచ్చాను. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఇతరులని మనం సన్మానించాలి, గౌరవించాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఎప్పుడైనా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులుగా మా అక్కయ్య గారు కానీ, మా బావగారు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు చిన్న మామయ్య ఇలాంటి వాడు, చిన్న మామయ్య చెడ్డోడు అని అంటే మీరు చెడే మాట్లాడతారు. కానీ పిల్లలు ఎప్పుడైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారు చూపెట్టే విధానం చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా పెద్దవారు కానీ, లేకపోతే తల్లిదండ్రులుగా ఉన్నవారు, భార్యాభర్తలుగా ఉన్నవారు గమనించాల్సింది, చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటిదంటే, పిల్లల ముందు ఇతరుల గురించి ఎప్పుడు చెడు మాట్లాడకూడదు. భార్యాభర్తలుగా ఉన్నవారు ఎప్పుడు పిల్లల ముందు పోట్లాడుకోకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం ఎవరిని గౌరవిస్తాం, ఎవరిని ఎక్కువగా సన్మానిస్తాం? గొప్ప రాజకీయవేత్తని మనము సన్మానిస్తుంటాం, అవునా? స్వతంత్ర దినోత్సవం కానీ, ఇతర ఎవరైనా బర్త్డేస్ ఉన్నప్పుడు వారి విగ్రహాలకు వెళ్ళి దండలు వేసి వారిని సన్మానించి గొప్పగా వారి కొరకు మనం మాట్లాడుతుంటాం. అంటే ఒక గొప్ప నాయకుల గురించి మనము సన్మానించి, గొప్ప వారిని మనము ఆదరించి, గొప్పవారి పట్ల, డబ్బున్న వారి పట్ల మనం వారికి గౌరవము సన్మానిస్తుంటాం. కానీ వారు గొప్ప నాయకులు, గొప్ప రాజకీయవేత్త, లేకపోతే ధనవంతులు కావడంలో వారి తోటి వారికి ఏ ప్రణయము లేదా, ఏ రాజకీయవేత్త అయితే గొప్ప రాజకీయ నాయకుడిగా ఎదిగాడు, ఏ నాయకుడైతే గొప్ప నాయకుడిగా ఎదిగాడో వారి దగ్గర ఉన్నవారు వారు నిలిచారు. కాబట్టి నాయకుడు త్యాగంతో పాటు వీరి త్యాగము అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఒక గొప్ప నాయకులుగా మారగలిగారు. కానీ లోకమంతా సన్మానించేది ఆ నాయకుడిని, ఆ రాజకీయవేత్తని. కానీ వారితో ఇట్లా సాధారణమైన వ్యక్తులు ఎవరినైతే వారిని ప్రోత్సహించి, వారిని ఆదరించి, అతి ముఖ్యంగా వారి జీవితాలనే త్యాగం చేసిన వారిని ప్రతి ఒక్కరు మర్చిపోతుంటారు. కానీ తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఒక్కరినే పంపించారు. ఆ ఒక్క కుమారుడే మన జీవితంలో మార్పు తీసుకొని వచ్చారు. మన పట్ల షరతులు లేని ప్రేమ, మనల్ని సంరక్షించుకుంటూ మన జీవితంలో ఒక గౌరవం రావడం కోసము ఆయన పరిశుద్ధ రక్తాన్ని త్యాగము చేశారు. యేసు ప్రభువారికి ఎవరు సహాయము అవసరం లేదు, ఆయన ఒక్కడే నిలిచి ఈ లోకాన్ని మార్చేశారు. శిష్యులని తయారు చేయడం ద్వారా లోకాన్ని మార్చే శక్తి యేసు ప్రభువారిలో ఉంది. కానీ నాయకుడికి, రాజకీయ నాయకుడికి, ధనవంతుడికి ఇచ్చే గౌరవము, సన్మానం మన రక్షకుడికి మనం ఇస్తున్నామా? ఆయన ఇచ్చిన వాక్యం పట్ల
మనము సన్మానము గౌరవం కలిగి మనము జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. ఆ రోజు కానీ ఆ పరిశుద్ధ రక్తము ధారపోయకుండా ఉండి ఉంటే ఈరోజు మనం గౌరవంగా నిలబడేవారమా, ప్రేమ కలిగి మనం జీవించేవారమా, సన్మానం కలిగిన జీవితాన్ని మనం జీవించగలిగేవారమా? జీవించలేము. మన జీవితాల్లో అన్నిటికీ మనం గౌరవిస్తాము, కానీ దేవుడిచ్చిన వాక్యానికి, దేవుడిచ్చిన వాగ్దానానికి మనము చూపెట్టం. మనకు నచ్చినట్టు మనము జీవిస్తూ వస్తుంటాం. అలాంటి జీవితాన్ని మనము జీవించకూడదు. యేసు ప్రభువారు ఒక్కరే ఈ లోకానికి రాజైన సాతానుని ఓడగొట్టారు. ఎవ్వరూ మరణించలేదు, ఎవ్వరూ పునరుద్ధానులు కాలేదు. కేవలం యేసు ప్రభువారు ఒక్కరే సాతానుని ఓడగొట్టారు, అక్కడ విజయాన్ని అందుకున్నారు. యేసు ప్రభువారు మన పాపాల కోసమే మరణించలేదు, మన స్థానంలో మరణించారు, మనలాగా మరణించారు. పాపము లేని యేసు ప్రభు పాపములాగా మరణించాల్సి వచ్చింది. ఎవరి కోసం? మన కోసం. ఆయన పరిశుద్ధ రక్తంలో మనం కడిగింపబడితేనే మన జీవితాలకి ఒక గౌరవం, ఒక సన్మానింపబడతాం అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మన జీవితాల్లో ఇతరుల పట్ల మనం ఎప్పుడు గౌరవం కలిగి ఉంటాం? ఎప్పుడైతే మనకి అవసరం ఉంటుందో, ఎప్పుడైతే ఇతరుల పట్ల మనకి ఏదైనా మనకు ఆశ ఉంటుందో, వారు నాకు ఇది చెయ్యాలి, నాకు లేకపోతే వాడితోనొక అవసరం ఉంది, ఆమెతోనొక అవసరం ఉందన్నప్పుడే మనం ఎంతో గౌరవంగా, వినయము, విధేయతలు కలిగి వారిని సన్మానించుకుంటూ మనం జీవిస్తుంటాం. అవునా? మనం అవసరం తీరిపోయాక, మన అవసరం లేదు అన్నప్పుడు మనము ఎలా జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. హానర్, గౌరవము, సన్మానం అనగా ఏంటిది? టు రెస్పెక్ట్ అదర్స్, ఇతరులని గౌరవించడం, ఇతరులని సన్మానించడం ఎంతో విలువైనది అనేది గౌరవము కానీ హానర్ అనే మీనింగ్. దీన్ని ఇంకొక రకంగా మనం తెలుసుకోవాలి అంటే డిస్హానర్. అవునా? గౌరవం ఇవ్వకపోవడం. ఎవరికి గౌరవం మనం ఇవ్వం? ఏదైతే విలువ లేని దానికి. వెన్ ఇట్ ఈస్ ఆర్డినరీ, ఇట్ ఈస్ కామన్, సాధారణమైనది, మన జీవితంలో ఏ విలువ మనకి కలగని దానికి మనము గౌరవము ఇవ్వం. అంటే దేని పట్ల మనం గౌరవం కలిగి ఉండాలి? ఏ మనుషుల పట్ల మనము గౌరవము కలిగి ఉండాలి? ఎలాంటి విలువ మనుషులకి మన జీవితంలో ఉంది అనేది మనము ఆలోచించాలి. అలాంటి వాక్యాన్ని పట్ల, అలాంటి గొప్ప దేవుని పట్ల, అలాంటి తల్లిదండ్రులు, తోబుట్టులు, దేవుడు ఏర్పరిచిన భార్య భర్త పట్ల మనం గౌరవము, సన్మానము కలిగి మనం జీవించకుండా లోకానుసారమైన ఆటలకి మనము ప్రాకుల్లాడుకుంటూ, వాటిని గౌరవించుకుంటూ, వాటిని సన్మానించుకుంటూ మనం జీవిస్తున్నాం. కానీ పరిశుద్ధ వాక్యానికి, పరిశుద్ధ దేవునికి ఎందుకు మనం గౌరవం ఇచ్చి జీవించలేకపోతున్నాం అనేది ఆలోచించాలి. సన్మానం, గౌరవం, హానర్ ఎలాంటిదో తెలుసా? మార్గనిర్దేశకము చూపెట్టేవారు. ఎప్పుడైనా మనం ఏదైనా కొత్త స్థలానికి మనం వెళ్తే అక్కడ ఒక గైడ్ ఉంటాడు. అవునా? మనం చూడని స్థలాలన్నీ మనకి చూపెడుతుంటాడు. గౌరవం, సన్మానం, హానర్ కూడా అలాంటిది, ఒక గైడ్ లాంటిది మన జీవితానికి. ఎప్పుడైతే ఎలాంటి సంబంధంలోమైనా మనం ఇతర మనుషుల్ని గౌరవిస్తామో, సన్మానిస్తామో, వారి మాటకి మనం గౌరవం ఇస్తామో, ఎలాంటి విషయాలైతే మనం ఆ మనుషులలో మనం చూడలేదో, ఈ గౌరవం, ఈ సన్మానం అలాంటి విషయాలు ఆ సంబంధంలో మనకి చూపెడుతుందంట. అంటే ఒక గైడ్ అయితే ఏ విధంగా అయితే మన చూడని స్థలాలను మనకు చూపెడతాడో, గౌరవము, సన్మానం కూడా ఒక సంబంధంలో ఏ మనిషి అయితే కోరుకుంటాడో, నా భర్త నన్ను ప్రేమించాలి, నా భార్య నన్ను ప్రేమించాలి, నా భర్తలో మంచితనము లేదా, నా భార్యలో మంచితనము లేదా అనేది చూడాలని ఆశపడతారు. గౌరవము అవన్నీ మన జీవితాల్లో చూపెడుతుంది అనేది గమనించాలి. వెన్ వీ హానర్ అదర్స్ ఆర్ దేర్ వర్డ్స్ ఇన్ ఎనీ రిలేషన్షిప్, హానర్ విల్ షో అస్ ద లవ్, ద అఫెక్షన్ ఇన్ దట్ రిలేషన్షిప్ వాట్ వీ వాంట్ టు సీ. అవును, మన జీవితాలు ఎప్పుడైతే మనం గౌరవిస్తామో, సన్మానిస్తామో, వారిని అతిగా మనం ప్రేమిస్తామో, వారిలో ఉన్న మంచితనాన్ని మనం చూడగలుగుతాం. ఎలాంటి వారైనా వారి మంచితనము బయటకు వస్తుంది. ఎలాంటి పాపంలో జీవిస్తున్న వారి మంచితనము బయటకు వస్తుంది. ఫలానా వారిని మనం గౌరవించి, ఫలానా వారిని మనం సన్మానిస్తే వారిలో ఉన్న పాపము అణిగిపోతుంది అనేది కూడా గమనించాలి. ఇందాక వచనాన్ని కానీ మనం గమనిస్తే, రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, ఒకరి పట్ల ఒకరిని సన్మానించడంలో, గౌరవించడంలో మీరు ఆనందపడండి. యు టేక్ డిలైట్ ఇన్ హానరింగ్ ఈచ్ అదర్. యూ షుడ్ బి ఎక్సైటెడ్. ఎంతో ఉత్సాహము కలిగి మనము ఒకరిని పట్ల ఒకరి గౌరవము కలిగి మనము జీవించాలి. కానీ ఈ రోజులలో ఎందుకు మనం ఇతరులని గౌరవించలేకపోతున్నాం? ఎందుకు ఇతరులని మనం సన్మానించలేకపోతున్నాం? ద డెస్ట్రాయర్ ఆఫ్ హానర్. మన జీవితాల్లో ఇతరులని గౌరవించకుండా, సన్మానించకుండా నాశనము చేసేది ఏంటిది అనగా మన అవసరాలు.
మన జీవితంలో ఉన్న కోరికలు, మనము అవన్నిటినీ ముందు పెట్టుకొని ఇతరుల మనుషులని ప్రేమని, ఇతరుల మనుషుల ఆప్యాయతలని మనము విస్మయించి వారిని గౌరవించకుండా మనము జీవిస్తున్నాం. కానీ వాక్యము అంటున్న మాట, ఫిలిప్పీయుల పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు కలవారై ఒకనికొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే మాత్రమే కాక ఇతరుల కార్యములలో కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి. అంటే మన అవసరాలు, మన కోరికలు, మన స్వార్థమని మనము ఆలోచించకూడదు. ఇతరుల గురించి కూడా మనము ఆలోచించాలి. ఇతరుల అవసరాల్ని మనం పట్టించుకుంటే వారిని మనము సన్మానించినట్టే అనేది గుర్తుపెట్టుకోవాలి. కానీ మన జీవితాల్లో ఇతరులు ఎలా నాశనమైనా నాకు సంబంధం లేదు, నేను సంతోషంగా ఉండాలి, నా కోరికలు నెరవేరాలి, నా స్వార్థము సంతృప్తి పడాలనే మనము ఆలోచిస్తుంటాం. కానీ ఇతరులని గౌరవించాలి, సన్మానించాలి, వారి పట్ల మనం ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి అనేది మనము ఆలోచించము. ఇతరులని మనం సన్మానించాలంటే ఏమి చేయాలి? ద వే టు హానర్ అదర్స్ ఇస్ టు పుట్ దేర్ నీడ్స్, వాంట్స్ అండ్ డిజైర్స్ బిఫోర్ యువర్స్. ఇతరులని సన్మానించాలి, గౌరవించాలి అని అంటే మన అవసరతలు, మన కోరికల కంటే ముందుగా వారి కోరికల్ని ముందుగా మనము పెట్టుకోవాలి. అప్పుడు మనం వారిని సన్మానించగలుగుతాం. మన జీవితాల్లో దేవుడు ఒక గొప్ప ఆజ్ఞలు ఇచ్చారు, అవునా? ఆ 10 ఆజ్ఞలలో అతి ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటిది? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం, నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదవు. భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అగుదవు అంటే ఎవరిని సన్మానించాలి, ఎవరిని గౌరవించాలి? మన తల్లిదండ్రులని సన్మాని. ఇదందరికీ మన చిన్ననాటి నుండే మనకి తెలుసు, అవునా? కానీ ఈరోజు యవనస్తులు ఎలా జీవిస్తున్నారు? మంచి డిగ్రీలు రావాలి, మంచి ఉద్యోగం రావాలి, మంచి ఆర్థికంగా స్థిరత్వం నా జీవితాల్లో రావాలి, నా కలల్ని నేను నెరవేర్చుకోవాలి, సంతోషంగా నేను జీవించాలి, భార్య భర్తతోని బాగా ఆనందంగా సంతోషంగా ఒక లగ్జరీ లైఫ్, విలాసవంతమైన జీవితాన్ని నేను జీవించాలి అనే ప్రయాసములు తల్లిదండ్రులని సన్మానించడం, తల్లిదండ్రులని గౌరవించడం మనము మర్చిపోతున్నాం. కానీ దేవుడు అంటున్న మాట, ఈ భూలోకంలో దీర్ఘాయుష్మంతులుగా మనం జీవించాలి అని అంటే ఎవరి పట్ల గౌరవం కలిగి ఉండాలి? ఈ భూలోకంలో తల్లిదండ్రుల పట్ల గౌరవం కలిగి మనం జీవించాలి. మనం మాత్రం అవన్నీ చేయకుండా మనం ఎలా జీవిస్తున్నాం? ఇష్టం వచ్చినట్టు మనం జీవిస్తుంటాం, అవునా? కష్టాలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, అనారోగ్యం వచ్చేసింది, ఆర్థిక సమస్యలు నా జీవితాల్లో వచ్చేసాయి, ఉద్యోగం నాకు రావట్లేదని మనం ఎంతగానో బాధపడుతుంటాం. కానీ ఎందుకు? ఏ దీర్ఘాయుష్మంతులుగా మనం తీర్చబడాలి అంటే తల్లిదండ్రులని సన్మానించాలి అనేది ఎందుకు మనము మర్చిపోయి విస్మయించి మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి. మన జీవితాల్లో మనం ఎలా జీవిస్తున్నాం? మన తల్లిదండ్రులనే కాదు, మన తోబుట్టుల్ని, మన కుటుంబ సభ్యుల్ని, లేకపోతే పెద్దవారిని, సంఘ పెద్దల్ని, లేకపోతే పాస్టర్ గారిని మనము గౌరవిస్తున్నామా? మనము మాత్రం మనం ఇష్టం వచ్చినట్టు మనము జీవిస్తుంటాం. మన కష్టాలలో కూడా మనం సంతోషంగా ఉండాలి, మన బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో కూడా మనం సంతోషంగా ఉండాలి అంటే తల్లిదండ్రులని గౌరవించాలి, దేవుణ్ణి మనము ప్రేమించాలి. అలాంటి జీవితము మనం జీవించకుండా మనం ఎలాంటి సేవల్ని అందిస్తున్నాం? పెదవులకు సంబంధించిన సేవల్ని మనం అందిస్తున్నాం, అవునా? దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 2000 క్రితాన్నే మనకి చూపెట్టారు, మనుషులు ఎలాంటి వారు అనేది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచెదరు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే తల్లిదండ్రులని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, గౌరవించాలి అని తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లలకి నేర్పిస్తారే, కానీ వారు వారి తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నారు? నా జీవితంలో కష్టాలు వచ్చేసాయి, బాధలు వచ్చేసాయి, సమస్యలు వచ్చేసాయని మనం దేవుడి దగ్గర మొర్ర పెట్టే కంటే ముందు మన జీవితంలో మనం దేవుని వాక్యాన్ని మనం గౌరవిస్తున్నామా, సన్మానిస్తున్నామా? మన సొంత తల్లిదండ్రులని, సొంత తోబుట్టుల పట్ల గౌరవం కలిగి వారిని సన్మానించుకుంటూ మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. హానర్ ఇస్ నాట్ ఇన్ వర్డ్స్, ఇట్ ఈస్ ఇన్ డీడ్స్. గౌరవము కానీ సన్మానం కానీ కేవలం మాటలకే పరిమితం కాదు, అది క్రియలు కూడా చూపెడుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి
మన జీవితాల్లో ఎలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. ఈ లోకస్తులు సన్మానించాలి అంటే ఎలాంటి పాత్రలాగా మనము జీవిస్తున్నాం? బంగారు పాత్ర, వెండి పాత్ర వలె ఉన్నామా, లేకపోతే మట్టి పాత్ర వలె మనము జీవిస్తున్నామా? సో దట్ అవర్ మాస్టర్ కెన్ యూజ్ ఇన్ హిస్ హౌస్ అని అంటే మన యజమానుడు మనల్ని వాడుకోవాలి, ఆ పాత్రలాగా మనం ఘనతకి వాడుకోవాలా, లేకపోతే ఘనతహీనతకు మనం వాడబడాలి అని అంటే ఏమి చేయాలి? మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు దేవుడు అంటున్న మాట, నీ జీవితం నాకు గౌరవం తెచ్చేటట్లుందా? నీ జీవితం నాకు సన్మానం తెచ్చేటట్టు ఉందా? నేను ఇచ్చిన ఆజ్ఞల పట్ల నీకు గౌరవం కలిగి ఉందా? నేను ఇచ్చిన మాటల పట్ల నీకు సన్మానం కలిగి ఉందా? నీ తల్లిదండ్రులని, నీ తోబుట్టులని, నీ పాస్టర్ గారిని, నీ పెద్దల పట్ల నువ్వు సన్మానించి నువ్వు జీవిస్తున్నావా? దైవ సేవకుల్ని నువ్వు గౌరవిస్తున్నావా? వారిని సన్మానిస్తున్నావా? ఒక బంగారు పాత్ర, ఒక వెండి పాత్ర వలె దేవుడు నిన్ను వాడుకోవాలి అనంటే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వు కడుక్కోవాలి. దేనితోని? దేవుని పరిశుద్ధ రక్తముతో. ఈరోజు మన జీవితాల్లో దేవునికి నా జీవితం ద్వారా ఘనత కలగాలి అనే ఆలోచన మన జీవితాల్లో ఉంటే ఈరోజే మన పాపాలని మనం ఒప్పుకోవాలి. దేవుడిని మన సొంత రక్షకునిగా మనము అంగీకరించగలిగితే ఏ విధంగా అయితే యజమానుడికి ఆ పాత్ర వాడబడుతుందో ఈరోజు దేవుడు మనల్ని కూడా వాడుకుంటారు. ఈరోజు ఆ దేవుడు మనల్ని వాడుకోవాలి, ఆయనకి ఉపయోగపరంగా మనం ఉండాలి, ఆయనకి మహిమ తెచ్చే విధంగా, ఆయన గర్వపడే విధంగా మనము జీవించాలి అంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకు అనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మరవకండి. గత వారమంతా మన చింత నుంచి, మన నిరాశ నుంచి, అతి ముఖ్యంగా మన పాపాల నుంచి స్వేచ్ఛ, స్వాతంత్రం కావాలని ప్రార్థన అవసరతలు పంపించిన ప్రతి ఒక్కరి కొరకే ప్రత్యేకంగా ప్రార్థన చేశాం. దేవుడు మా ప్రార్థనని ఆలకించినందుకు దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు మేము చెల్లించుకుంటున్నాం. వచ్చే వారమంతా మన జీవితాల్లో తల్లిదండ్రుల పట్ల, తోబుట్టుల పట్ల గౌరవం కలిగి మనం జీవిస్తున్నామా? వారిని సన్మానించుకుంటూ మనము జీవిస్తున్నామా? లేకపోతే మన జీవితం ఇతరులు, అతి ముఖ్యంగా అన్యులు దేవుణ్ణి సన్మానించేటట్టు మన జీవితము ఉందా? దేవుణ్ణి గౌరవించేటట్టు మన జీవితము ఉందా? అలా మన జీవితం గౌరవించేటట్లు, సన్మానించేటట్టు లేక మనం జీవిస్తుంటే బ్రదర్ నా కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. లేకపోతే నా తల్లిదండ్రులను నేను సన్మానించట్లేదు, నా తోబుట్ల పట్ల నాకు గౌరవం ఉండట్లేదు బ్రదర్ అని మీలో ఎవరైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ కింద ఉన్న ఫోన్ నెంబర్లకి పంపిమని నా మనవి. యేసు అనుచరులు ఒక మిషనరీ సంస్థ. ఈ మిషనరీ సంస్థ నిర్వహించు సమాధాన సమయం అనే ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగాలంటే మీరు మాకు సహాయపడాలి. ఏంటి బ్రదర్ ఈ విధంగా సహాయం అడుగుతున్నారే అని మీలో చాలామంది ఆశ్చర్యపోతుండొచ్చు, నన్ను ప్రశ్నిస్తుండొచ్చు, మీలో కొంతమందికి నచ్చకపోవచ్చు కూడా. కానీ ఈ ఒక్క ప్రోగ్రామ్ని మీరు స్పాన్సర్ చేయడం ద్వారా కోట్లాది ప్రజలు ఈ వాక్యాన్ని విని రక్షణ పొందే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా తల్లిదండ్రులని, తోబుట్టుల్ని గౌరవించి సన్మానించే అవకాశం ఉంది. వారి జీవితాలు ఇతరులు గౌరవించే విధంగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోమని యవనస్తుడైన నన్ను, అతి ముఖ్యంగా యేసు అనుచరుల మిషనరీ సంస్థని ప్రోత్సహించమని నా మనవి. ఇంతవరకు వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డని దేవుడి నిండారుగా దీవించునుగాక. ఆమేన్.